ట్యాపింగ్ పై హరీష్ రావు వ్యాఖ్యలకి ప్రభుత్వ విప్ వేముల వీరేశం కౌంటర్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ గురించి హరీష్ రావు మాట్లాడకపోతేనే మంచిదన్నారు. హరీష్ ఇంటి ముందు సీసీ కెమెరాల హ్యాకింగ్ తో ప్రభుత్వానికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. సీసీ కెమెరాల హ్యాకింగ్ పై హరీష్ ఫిర్యాదు చేస్తే పోలీసులు విచారణ చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరి పాత్ర ఏంటో ప్రభాకర్ రావే చెప్పారు అని అన్నారు వీరేశం. ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు తన మెడకి చుట్టుకుంటుందనే భయంతో హరీష్ ఉన్నారన్నారు. కవిత ఆమె భర్త ఫోన్లని కూడా ట్యాప్ చేసిన చరిత్ర మీది అని వీరేశం ఆరోపించారు. ట్యాపింగ్ తో ఎంతో మంది జీవితాల్ని నాశనం చేశారన్నారు. హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ లేదా ఇళ్ల ముందు సీసీ కెమెరాలు ఆయన పెట్టుకున్న సీసీ కెమెరాలు మేము మా ప్రభుత్వం పెట్టింది కాదు. ఆయన ఇంటి కోసం ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సీసీ కెమెరాలు పెట్టిన ఏజెన్సీ ఎవరుందో ఆ ఏజెన్సీ వాళ్ళు ఏదైనా ట్యాపింగ్ చేస్తే తీసుకొచ్చి ఇవ్వమనండి, రిపోర్ట్ చేయమనండి, విచారణ చేస్తారు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి వాళ్ళ మీద స్వయాన ఆనాటి వాళ్ళ విశ్వాసపాత్రుడైనటువంటి రిటైర్డ్ ఎంప్లాయీ ప్రభాకర్ రావే స్వయంగా చెప్పిండు. పలానాయన చెప్తే పలానా వల్ల ఫోన్లను ట్యాపింగ్ చేసిందని చెప్పేసి విచారణ ముందు ఆయనే చెప్పిండు. ఆ విచారణ ఎప్పుడు మా మెడకు చుట్టుకుంటుందో, ఎప్పుడు మా మెడకు వేలాడుతున్నటువంటి ఒక కత్తిలాగా ఉన్నది, దాన్ని ఎప్పుడు మా మీద పడుతుందో పదే దాన్ని లైవ్లో ఉంచి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని దాన్ని సైడ్ ట్రాక్ చేయడం కోసం ఆడుతున్న డ్రామా తప్ప ఇక్కడ నిజాయితీ లేదు. ఈరోజు స్వేచ్ఛగా ప్రజలందరూ ఫోన్లు మాట్లాడుకుంటారు. ఆనాడు భార్య భర్తలు ఫోన్ మాట్లాడుకోవాలంటేనే భయపడ్డటువంటి రోజులు, ఒక నాయకుడిని కలవాలంటేనే భయపడ్డటువంటి రోజులు. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ మీ సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎంతమంది జీవితాలు ఆగం చేసిరో, వాళ్ళకు సంబంధించినటువంటి బతుకులలో నిప్పులు పోసిరో, వీళ్ళ జీవితాలన్నింటినీ కూడా ఎట్లా చేసిరో వాళ్ళ స్వయంగా వాళ్ళ చెల్లె కవితనే చెప్పింది. కేటీఆర్ చెల్లె కవితనే చెప్పింది, హరీష్ రావు మరదలే చెప్పింది. కనీసం సొంత అల్లుని బిడ్డ ఫోన్లు వినకూడదనే సోయి కూడా లేదు అనేటువంటి అంశాలు ఆమె చెప్పింది. కాబట్టి ఇలా వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వల్లించినట్టే.